నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల మున్సిపాలిటీ సిబ్బంది మాట్లాడుతున్న ఏఐటీయూసీ హన్మకొండ జిల్లా నాయకుడు ఉప్పలయ్య మాట్లాడుతూ హైదరాబాద్లో సుందరయ్య పార్క్ 3 రోజుల శిక్షణ తరగతులు ఉన్న అంతలో మున్సిపల్ కార్మికుల భవన కార్మికులు పరకాల మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ కృష్ణంరాజు మున్సిపల్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 140 మున్సిపాలిటీలు, 14 కార్పొరేషన్లు, నగర పంచాయతీ సంబంధించినటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క ఉద్యోగులు, కార్మికులకు సంబంధించినటువంటి సామాజిక శిక్షణ తరగతుల్ని హైదరాబాద్ నగరంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోతున్నాయి. ఈ యొక్క సామాజిక విజ్ఞాన తరగతులని జయప్రదం చేయటానికి ఈరోజు ఈ పరకాల పట్టణానికి ఇచ్చేసి ఇక్కడ కార్మికులతో మాట్లాడి ఆ యొక్క శిక్షణా తరగతులను జయప్రదం చేయడం కోసం విచ్చేయడం జరిగింది. CITU నుంచి ప్రధానంగా ఇవాళ మున్సిపల్ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది పైగా పనిచేస్తున్నారు. అనేక మలినమైనటువంటి మురికి పనులు, అదేవిధంగా తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పట్టణాలు, కార్పొరేషన్లో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ పనిచేయటం జరుగుతూ ఉంది. కానీ ఈ పనులు చేసేటువంటి వాళ్ళు తెల్లవారుజామున 4 గంటలకు లేచి మరి కనీసం కుటుంబంలో కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఆలన పాలన కానీ వాళ్ళ తిండి విషయాలు ఏది కూడా పట్టించుకోకుండా సర్వశాఖరి చేస్తూ ఇవాళ ఈ నగరంలో పట్టణాలలో ఉన్నటువంటి మలినాలను మొత్తం కూడా ఎత్తిపోస్తూ అతి హీనమైనటువంటి పనులు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు సరైనటువంటి ఆదరణ, సరైనటువంటి వాళ్ళు కడుపు నిండా తినడానికి కావలసినటువంటి కనీస అవసరాలు తీరడానికి అవసరమైనటువంటి కనీస వేతనాలు అమలు చేయకపోవటం అనేటువంటిది ఒక ప్రధాన సమస్యగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మన పక్కనే ఉన్నటువంటి మొన్నటిదాకా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకే స్థాయిలో జీతాలు తీసుకున్నటువంటి కార్మికులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24,000 రూపాయలు నెలకి ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, డబ్బులకు ఖజానా మన బడ్జెట్కు కొదవలేదని మిగులు బడ్జెట్ అని చెప్పుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల యొక్క పరిస్థితి దయనీయంగా చాలా దారుణంగా ఉన్నది. కేవలం 16,600 రూపాయలు ఇచ్చుకుంటూ వాళ్ళ మీద ఇవాళ అన్ని రకాలుగా కమిషనర్ కానించి మొదలు పెడితే కింద ప్రజల దాకా కూడా వాళ్ళ మీద నిఘా చేసి అనేక టార్చర్స్, పని చేయట్లేదనే పద్ధతి లోపల కన్నా ఎక్కువ ఎట్లా పని చేయగలుగుతారు, ఇచ్చేది జీతాలు చారెడు కానీ పని మాత్రం బారెడన్నట్టుగా ఈరోజు ఈ మున్సిపల్ కార్మికులు చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకే ఈ నెల 23, 24, 25 తేదీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్మికులు, కార్పొరేషన్లో పనిచేసే కార్మికులందరినీ కూడా మరి వాళ్ళ యొక్క సమస్యల మీద, మున్సిపల్ చరిత్ర, మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు, ESI, PF, వాళ్ళ పని భద్రత, వాళ్ళని పర్మనెంట్ చేసేటువంటి ఇట్లాంటి విషయాల మీద అనేక రకాలైనటువంటి సామాజిక తరగతుల్ని నిర్వహించి